1980 బాక్స్ ఆఫీస్ అక్కినేని ఎన్టీఆర్తో పోలిస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇద్దరికి ఒకటే సినిమా పెద్ద హిట్. ఆ రెండు సినిమాలు తీసింది ఒకే దర్శకుడు. ఇది 1980 ఏఎన్ఆర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ఛాలెంజ్లోకి వెళ్దాం. నమస్కారం, రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 1980 బాక్స్ ఆఫీస్ 4లో అక్కినేనివి 4 సినిమాలు వచ్చాయి, ఎన్టీఆర్వి 7 సినిమాలు వచ్చాయి. విచిత్రంగా అక్కినేనికి ఏడంతస్తుల మేడ పెద్ద హిట్, అది దాసనారాయణరావు డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్కి ఏమో సర్దార్ పాపారాయుడు హిట్, అది కూడా దాసనారాయణరావు డైరెక్ట్ చేశారు. ఏడంతస్తుల మేడ సంక్రాంతికి వచ్చింది, సర్దార్ పాపారాయుడు ఏమో దసరాకి వచ్చింది. అయితే రెండు కంపేర్ చేయలేం. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, ఫ్యామిలీ ఆడియన్స్కి, అలాగే కుటుంబం విలువలు వీటి గురించి చెప్పే చిత్రం. అదేమో దేశభక్తి, అవినీతి వాటిని తొదమిట్టించేటువంటి ఒక ఫ్రీడమ్ ఫైట్ తర్వాత ఎలా పోరాడాడు వాళ్ళతోటి అనేటువంటి సినిమా. ముందుగా అక్కినేని నటించినటువంటి ఏడంతస్తుల మేడ మనం చూసినట్లయితే ఈ సినిమా జనవరి సంక్రాంతికి విడుదలైంది. సుజాత జయసుధ నటించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్. ఇది ముఖ్యంగా ఇది మేఘ సందేశము అనురాగ సందేశం అనేటువంటి పాట ఉంది కదా, ఆ పాట చాలా హిట్. అది కాశ్మీర్లో ఒక ఊయల మీద అక్కినేని సుజాత నడుచుకుంటూ పాడతారండి. నాకు చాలా అంటే ఇప్పుడు చిన్న మొబైల్లోనో టీవీ స్క్రీన్లో చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళు ఎలా చేశారు ఆ సీన్ అని. నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటే ఒక ఒక ఉయ్యల తాడుతో కట్టుంటుంది, దాని మీద వాళ్ళిద్దరు నడుస్తారు. ఆ పాట చాలా హిట్, రాయశ్రీ రాశారు. అలాగే ఏడంతస్తుల మేడ ఇది అనేటువంటి పాట కూడా అది వేటూరు రాశారు. ఆ పాట కూడా చాలా హిట్. దాంతో పాటుగా అరటిపండు ఒలిచి వెళ్తేటువంటి పాట ఉంది, అది అక్కినేని చేసింది తీశారు. ఆ పాట మ్యూజికల్ హిట్ ఏడంతస్తుల మేడ. ముఖ్యంగా ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, మగవాడికి ఉదయంతోనే ప్రారంభం అవుతుంది, ఆడదానికి మాత్రం ఉదయం సాయంత్రం ప్రారంభం అవుతుంది. భర్త పొద్దు నుంచి సాయంత్రం ఎక్కడ తిరిగి వెళ్ళినా సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడే భార్యకి ఉషోదైనటువంటి ఈ రకమైన పవర్ఫుల్ డైలాగ్స్ ఏడంతస్తుల మేడలో చాలా కనిపిస్తాయి. ఏడంతస్తుల మేడ సంక్రాంతికి వచ్చిందని చెప్పుకున్నాం కదా, సంక్రాంతికే ఎన్టీఆర్ది ఇంకో సినిమా వచ్చింది, అది ఛాలెంజ్ రౌండ్, అది మాస్ సినిమా. తాజినేని ప్రకాశ్రావు గారి అబ్బాయి టీవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. అది ఎన్టీఆర్ జయప్రద. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఒక అడవి రాముడి నుంచి, యమగోల్ నుంచి కూడా, ముఖ్యంగా యమగోల్ నుంచి ఆయన ఒక ఎనర్జెటిక్ స్టెప్స్, ఎనర్జెటిక్ నటన తర్వాత వచ్చిన సినిమాలో మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా పాటల్లో పట్టుకో పట్టు చీర అనేటువంటి పాట ఆ రోజుల్లో చాలా పాపులర్, రేడియోలో బాగా వినిపిస్తూ ఉండేది. ఈ సినిమా అబవ్ యావరేజ్గా చెప్పుకోవచ్చు. అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చిన సినిమాగా ఛాలెంజ్ రౌండ్ నిలిచిపోతుంది. మళ్ళీ మనం ఏడంతస్తుల మేటకు వస్తే అదొక 10 సెంటర్లో 100 రోజులు ఆడింది. అంటే అక్కినేనికి ఆ సంవత్సరం, అంటే ఆ ముందర సంవత్సరం ఆ సంవత్సరం పోలిస్తే అది పెద్ద హిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం అక్కినేనే భారం మోస్తారు. ఎందుకంటే ఆయన దాసనారాయణరావు ప్రధానంగా కుటుంబ బాధ్యతలు, అంటే ఒక పేదవాడు భార్యని సంతోషపెట్టడం కోసం ఒక కెరీర్ బిల్డ్ చేస్తున్నప్పుడు సంసారాన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పరిణామాలు మనకు కనిపిస్తాయి ఏడంతస్తుల మేడలో. అందుకనే కుటుంబాన్ని మర్చిపోతున్నట్టుగా ఆ సినిమా ఉంటుంది. సర్దార్ పాపారాయుడు వచ్చేటప్పటికి ఈ సినిమా తీసిన క్రాంతి కుమార్ మనం చూడండి, ఆయన ప్రాణం ఖరీదు, శారద, ముఖ్యంగా ఈవెన్ కల్పన కూడా అయిందే. అంటే స్త్రీ పాత్రల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసినటువంటి సినిమాలుగా మనం చెప్పుకుంటే సర్దార్ పాపారాయుడు భిన్నంగా ఉంటుంది. ఆయన ఒరిజినల్గా ఆయన ఎవరో ఛాలెంజ్ చేస్తే ఎన్టీఆర్తో సినిమా చూద్దాం అన్న దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎన్టీఆర్ని కలిసి డేట్స్ సంపాదించి స్క్రిప్టు ఆయన మొదటగా రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయ్యారు. రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయితే అప్పుడు కుదరక దాసనారాయణరావు గారి దగ్గరికి వస్తే దాసనారాయణరావు గారు, పద్మరాజు గారు, అంటే పాలమూరి పద్మరాజు గారు, క్రాంతి కుమార్ వీళ్ళు ముగ్గురు కలిసి భిన్నమైన స్టోరీ ఉండాలి, ఒక పేట్రియాటిజం ఉన్నటువంటి కథని తీసుకోవాలని చెప్పి అలా వాళ్ళు కొంచెం సర్వాయి పాపడు ఇన్స్పిరేషన్ అంటారు, మరి అసలు ఫిక్షనల్ క్యారెక్టర్గానే మనం పాపారాయుడు క్యారెక్టర్ని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ సినిమాలో దాని సర్దార్ యాడ్ చేశారు, దానివల్ల ఒక బలం వచ్చినట్టుగా, అంటే ఒక ఫోర్స్ వచ్చినట్టుగా సర్దార్ పాపారాయుడు అని చెప్పుకున్నారు. సర్దార్ పాపారాయుడు మిగిలిన వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. అక్కడ పక్కన శారద, ఆవిడ బ్రహ్మాండమైన సపోర్టు.
సరే ఎన్టీఆర్ కొడుకు ఎన్టీఆర్ శ్రీదేవి వాళ్ళిద్దరు రొమాన్సు అది ఆ, ఒక కమర్షియల్ ఎలిమెంట్ అనుకుంటే, బాబా గారు నటించేటువంటి గుమ్మడైతే, అలాగే ఇంగ్లీషు అధికారిగా నటించినటువంటి మోహన్ బాబు డైలాగులు పప్ప రాయుడు అని చెప్పి అంటుంటాడు. అది ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంది. ఎట్లయితే దానవీర సూరకర్ణ డైలాగ్స్ బ్రహ్మాండంగా అమ్ముడుపోయాయో, సర్దార్ పాపారాయుడు ఈ డైలాగ్ ట్రాక్ రికార్డ్స్గా రిలీజ్ చేసినప్పుడు, క్యాసెట్గా రిలీజ్ చేసినప్పుడు అది కూడా బాగా అమ్ముడుపోయింది. ఎన్టీఆర్కి ఒక విధంగా ఆయన రాజకీయాల్లో రావటానికి ఒక భూమిక ఈ చిత్రం ఏర్పరిచిందా నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఆయనకి ఒక తృప్తినిచ్చేటువంటి సినిమాగా పాపారాయుడు బాగా గుర్తుపెట్టుకుంటారు. మనం చూసే అప్పటికే ఆయన బడిపంతులు లాంటి సినిమాలో ఒక ఏజ్ రోల్ వేశారు, కానీ ఏజ్ రోల్ వేస్తే చూస్తారా తండ్రి కొడుకులు అన్నప్పుడు, ఆ తర్వాత ఆయన జస్టిస్ చౌదరి కానీ కొండవీటి సింహం ఈ చిత్రాల్లో ఒక తండ్రి కొడుకు పాత్ర వేయటానికి పాపారాయుడు మూల కారణం అయిందని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ కూడా చక్రవర్తి ఎస్పెషల్లీ ఆ ఇండిపెండెన్స్ టైము మ్యూజిక్ అని వందే మాత్రం దాని రీ రికార్డింగ్ అంతా సర్దార్ పాపారాయుడు చిత్రానికి స్పెషల్గా చేశారు చక్రవర్తి. ఇందులో ఒక బుర్రకథ ఉంటుంది, ఆ బుర్రకథ శ్రీశ్రీ రాశారు. ఆ బుర్రకథ అందులో ఎన్టీఆర్ మనకి అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించి, ఒకసారి నిజంగా ఎన్టీఆర్ కూడా తీస్తే ఎంత బాగుండేది అని అనిపించేటట్టుగా అనిపిస్తుంది. అలా సర్దార్ పాపారాయుడు ఆ సంవత్సరం మొత్తంలో ఆయనకి నిలిచిన ఏకైక సూపర్ హిట్ సినిమాగా సర్దార్ పాపారాయుడు ఉంటుంది. దాదాపు 22 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఇది. ఒక 5 కేంద్రాల్లో 175 రోజులు. 22 కేంద్రాల్లో డైరెక్ట్ కేంద్రాలు తక్కువ, బట్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో షిఫ్ట్ చేసినప్పుడు అక్కడే ఒక 90 రోజులు ఆడింది. విజయవాడలో వెంకటేశ్వర థియేటర్ బందర్ రోడ్లో ఉంటుంది, అక్కడ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 100 రోజులు ఆడింది. అంటే సెకండ్ థియేటర్ కింద మార్చినా కూడా 100 రోజులు ఆడినటువంటి సినిమా. ఇలా సర్దార్ పాపారాయుడు ఎన్టీఆర్కి అద్భుతమైనటువంటి పేరు తెచ్చినటువంటి సినిమా. ఆయనలో ఒక నటనని మళ్ళీ ఒకసారి వెలికి తీసినటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్ వచ్చినటువంటి సినిమా సర్కస్ రావుడు. అది చెజియన్ అని ఒక తమిళ్ నిర్మాత ఎంజీఆర్ గారు దగ్గర స్నేహితుడైన, ఎల్లో సినిమా తీద్దాం ఎవరితో తీస్తే బాగుంటుందంటే ఆయన ఎన్టీఆర్ పేరు సజెస్ట్ చేయటం, సర్కస్ రావుడు తీశారు, కానీ సర్కస్ రావుడు ఫ్లాప్ అయింది. అలాగే అక్కినేనికి మళ్ళీ బుచ్చిబాబు సినిమా, అక్కినేని దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చింది. ఆ సినిమా మేబీ సర్కస్ రావుడు అంత ఫ్లాప్ కాలేదు, కానీ బుచ్చిబాబు ఒక విధంగా అబోవ్ యావరేజ్గా నడిచింది. అందులో 2 పాటలు బాగుంటాయి. చిత్రాల తోటలో ఉత్తరాలు దొరికాయి, నువ్వు రాసావా నేను రాశాను పాట రేడియోలో బాగా వచ్చినటువంటి పాట. ఇక బిగిల్ సినిమాలు మనం చూస్తే ఆ సంవత్సరం అక్కినేని 4 వచ్చాయి, అదే ఎన్టీఆర్వి 7 సినిమాలు. అక్కినేని ఈ 2 కాకుండా పిల్ల జమీందార్ ఒక సినిమా, నాయకుడు వినాయకుడు ఒక సినిమా. నాయకుడు వినాయకుడికి గమ్మత్ ఏమిటంటే, అది జయలలిత గారు నటించినటువంటి, బహుశా హీరోయిన్గా నటించినటువంటి ఆఖరి తెలుగు చిత్రం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నటించలేదు. అది సిఎస్ రావు గారి కథ, నరుడా ఏమి నీ కోరిక అనేటువంటి కథ ఆధారంగా తీశారు. ఆయనే సంభాషణలు రాశారు, దాన్ని నాయకుడు వినాయకుడు పెట్టారు. కానీ అందులో పిఎల్ నారాయణ రోజు చాలా బాగుందండి, చాలా అద్భుతంగా చేశారు. పిఎల్ నారాయణ రావు గోపాలరావు ట్రాక్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి ట్రాక్గా మనం చెప్పుకోవచ్చు. అది డిజాస్టర్ అయింది నిజంగా చెప్పాలంటే. అదిను శంకరాభరణం పోటీ పడినట్టు లెక్క. శంకరాభరణంలో మంజు భార్గవ్ వేసిన పాత్రకి, నాయకుడు వినాయకుడి చిత్రంలో మంజు భార్గవ్ వేసిన పాత్రకి క్వైట్ కాంట్రాస్ట్. అక్కడ ఒక ఉదాత్తమైన పాత్ర ఉంటే ఇక్కడ ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాంటి ఉంటుంది. విచిత్రంగా ఒకేసారి ఇంచుమించు 1-2 రోజుల తేడాతో నాయకుడు వినాయకుడు శంకరాభరణం రిలీజ్ అయ్యాయి. శంకరాభరణం కూడా మొదట్లో ఓపెనింగ్స్ లేవు మనకు తెలుసు కదా, తర్వాత బ్రహ్మాండ హిట్ అయింది. బట్ నాయకుడు వినాయకుడు మొదటి నుంచి కూడా డల్గానే సాగిన సినిమా. ఇంకోటి అంటే సంగీతం శ్రీనివాసరావు గారు తీసినటువంటి సినిమా పిల్ల జమీందార్. పిల్ల జమీందార్లో మనకి సంగీతం మార్క్ కనిపిస్తుంది గమ్మత్తుగా. అందులో కూడా అక్కినేని ఈ డబుల్ యాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. దాంట్లో అక్కినేని డబుల్ యాక్షన్లో అద్భుతమైన హాస్యాన్ని బాగా పండించినటువంటి సినిమా పిల్ల జమీందార్. జంజాల బ్రహ్మాండటువంటి డైలాగ్స్ రాసినటువంటి సినిమా పిల్ల జమీందార్. పిల్ల జమీందార్ కూడా చక్రవర్తి. కొంచెం పాటలు ఎక్కువ వడ్డేపల్లి కృష్ణ రాశారు, పాటలన్నీ కూడా హిట్ కింద లెక్క. సో పిల్ల జమీందార్ అబోవ్ యావరేజ్, పిల్ల జమీందార్ అబోవ్ యావరేజ్, బుచ్చిబాబు అబోవ్ యావరేజ్,
ఏడంతస్తుల మేడ హిట్, సూపర్ హిట్, నాయకుడు వినాయకుడు ఫ్లాప్. ఇది అక్కినేనైతే. ఎన్టీఆర్ది సర్దార్ పాపారాయుడు బ్లాక్ బస్టర్, తర్వాత ఛాలెంజ్ రాముడు ఏబో యావరేజ్, తర్వాత వచ్చిన ఆటగాడు కానీ అందులో ఆయన మనకు ఆశ్చర్యంగా గిటార్తో పాట పాడటం ఇవన్నీ ఉంటాయి. సర్కస్ రావుడు సినిమా కేవాస్ తీశారండి. కేవాస్ ఆశ్చర్యంగా ఉంటుంది. కేవాసు అంతకుముందు మనకి గోపాలరావు గారు అమ్మాయి అద్భుతంగా తీశారు కదా, చంద్రమోహన్ చేసిన సినిమా. ఆయనైనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. ఈ సరదా రావుడు, సర్కస్ రావుడు కదా, సరదా రావుడు సినిమా ఇంచుమించుగా జంగ్లీని కొంచెం రీమేక్గా అనిపిస్తుంది మనకి. ఈ సరదా రావుడు కూడా జంగ్లీ రీమేక్ పెద్ద, అంటే ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే కావు. దాంతో పాటుగా ఆయనది సూపర్ మ్యాన్ అనేటువంటి సినిమా మసూద్ రావు గారు తీశారు. అనఫీషియల్ రీమేక్ అది. సూపర్ మ్యాన్ ఆ రోజుల్లో మరి ఎవరు క్వశ్చన్ చేయలేదేమో కానీ మసూద్ రావు గారు తీసినటువంటి మబ్బుల్లో చంద్రయ్య అనేటువంటి పాట చాలా హిట్ పాట. బట్ అంటే ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు నిజంగా. ఆయనకి వర్చస్సు అవన్నీ ఉండటం వలన ఉండి కానీ ఆ సినిమా కూడా ఎక్కువ ఆడలేదు. ఎక్సెప్ట్ అంటే సర్దార్ పాపారాయుడు తర్వాత ఒక బ్లాక్ బస్టర్ చివరిలో అక్టోబర్లో వచ్చింది ఛాలెంజ్ రావుడు ఏబో యావరేజ్. ఈ మధ్యలో వచ్చినట్టు ఆటగాడు, తర్వాత సరదా రావుడు, సర్కస్ రావుడు ఇవన్నీ కూడా ఆయనవి ఆడలేదు. అక్కినేమో 4 సినిమాలు వచ్చిన 4 సినిమాల్లో ఒక సూపర్ హిట్ సినిమా, 2 అబవ్ యావరేజ్లు, ఒక ఫ్లాప్ సినిమా ఉన్నాయి. సో దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ క్లాష్లో ఎవరు గెలిచారు అని చెప్పడం కష్టం. ఎందుకంటే సర్దార్ పాపారాయుడేమో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది, ఏడంతస్తుల మేడేమో విజయాన్ని సొంతం చేసుకుంది, కానీ ఆ స్థాయిలో లేదు, సర్దార్ పాపారాయుడు స్థాయిలో లేదు. మళ్ళీ ఎన్టీఆర్కి ఏమో ఎక్సెప్ట్ ఛాలెంజ్ రావడం మిగిలిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆడినట్టుగా మనకి కనిపించవు. సో 1980 బాక్స్ ఆఫీస్ క్లాష్లో ఎవరు గెలిచారు అని చెప్పాలంటే 7 సినిమాల్లో ఒక బ్లాక్ బస్టర్ తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ ఒక స్టెప్ కొంచెం పైన ఉన్నారు. 4 సినిమాల్లో ఒక సూపర్ హిట్, 2 అబోవ్ యావరేజ్, ఒక ఫ్లాప్ సినిమాలతోటి అక్కినేని కూడా దాదాపు ఆ స్థాయిలో ఉన్న ఒక స్టెప్ దిగువ. సో అటు ఎన్టీఆర్ అభిమానులు కానీ అక్కినేని అభిమానులు కానీ కోపం రావచ్చు. అక్కినేని ఇంత కన్సిస్టెన్సీ ఉంటే మీరు కాదంటారంటే అక్కినేని అభిమానులు అనొచ్చు. ఎన్టీఆర్ అద్భుతంగా చేశారు, ఆ బ్లాక్ బస్టర్ స్థాయి సినిమాయే లేదని చెప్పని ఎన్టీఆర్ అభిమానులు అనొచ్చు. అయితే మీరేమనుకుంటారు ఈ 1980 బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి అనేది మీ కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ మీరేమన్నా చెప్పదలుచుకుంటే తప్పకుండా తెలియచేయండి. ఇది 1980 బాక్స్ ఆఫీస్ క్లాష్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎవరు విన్నారు అనే దానికి ఒక చిన్న విశ్లేషణగా చెప్తూ ఇంకొక సినిమా గురించి చెప్పడం మర్చిపోయాను. ఆ సినిమా రౌడీ రావుడు కొంటకృష్ణుడు. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా. విచిత్రంగా అగ్ర హీరోలు తమ పిల్లలతో నటించిన సినిమాలు ఆడినట్లేవు. ఎందుకంటే ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్ వచ్చినట్టు రౌడీ రావుడు కొంటకృష్ణుడు ఆడలేదు. అక్కినేని, నాగార్జున చేసినటువంటి అగ్నిపుత్రుడు సినిమా ఆడలేదు. అలాగే కృష్ణ, రమేష్ బాబు చేసిన సినిమా కూడా ఆడలేదు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసినటువంటి సినిమా ఆడలేదు. ఒకసారి ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, రౌడీ రావుడు కొంటకృష్ణుడు అంతకుముందు సంవత్సరం 79లోనే వేటగాడు, డ్రైవర్ రావుడు లాంటి హిట్స్ ఇచ్చినటువంటి రాఘవేంద్రరావు గారు మరి ఇట్లాంటి సినిమా ఎలా తీశారా అనిపిస్తుంది. ఈ సినిమా అంతా కూడా కథే గమ్మత్తుగా ఉంటుంది, కథలో పసలేదు. బేటా అని చెప్పి కొడుకుని ఎలివేషన్ ఇస్తుందిగా ఉంటుంది ఎన్టీఆర్ పాత్ర. జనానికి రుచించలేదు. ఆ రాఘవేంద్రరావు మార్క్ ఉన్నటువంటి పాటలు కూడా లేవు. జంజాల కథ సమకూర్చి మాటలు రాసినా కూడా ఆ పెప్ లేదు. అలా రౌడీ రావుడు కొంటకృష్ణుడు ఈ సినిమా 1980లో ఎన్టీఆర్ని బాగా డిసప్పాయింట్ చేసినటువంటి చిత్రం. సో అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ 1980 బాక్స్ ఆఫీస్ క్లాష్ గమ్మత్తయింది.
ఈ 4 సినిమాలు 7 సినిమాల్లో ఇద్దరివి సూపర్ హిట్ సినిమాలు ఒకే డైరెక్టర్ ఇవ్వటం అనేది విశేషం. ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.